పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను వదిలిపెట్టబోమని ఐఏఎఫ్ దాడులతో భారత్ చాటిందని రక్షణ రంగ నిపుణులు ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. India has used the Air Force and air power in the post-Pulwama context is a very significant development. My reading is that this is a very strong signal from India, a signal both of resolve, which Prime Minister Modi had indicated immediately after Pulwama that there would be a response from India, and also of restraint, because the fact is that yes, Indian fighters evaded the radar on the other side and were able to enter, and they had acquired a target, which is in the Balakot area, and there are reports of other areas also, and the payload was dropped and they returned. So I think this is the signal that India does not want to go beyond the terror infrastructure of Pakistan. భారత వైమానిక దళం నిర్వహించిన దాడులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ ప్రధానికి వివరించారు. వాయుసేన దాడులపై విపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భారత వైమానిక దళం దాడులపై స్పందించిన రాహుల్ గాంధీ ఐఏఎఫ్ కు చెందిన పైలట్లకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాహుల్ ట్విట్టర్లో స్పందించారు. దేశాన్ని రక్షణగా ఉంటున్న భారత వైమానిక దళానికి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. మెరుపు దాడులు నిర్వహించిన వైమానిక దళం పైలట్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. పుల్వామా దాడుల్లో 40 మంది జవాన్ల ప్రాణత్యాగాలు వృధాగా పోనివ్వబోమని ప్రకటించిన కేంద్రం ప్రతీకార దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. కార్గిల్ యుద్ధ సమయంలో వాడిన అధునాతన మిరాజ్ యుద్ధ విమానాలు ముష్కర మూకలపై బాంబుల వర్షం కురిపించాయి. పుల్వామా దాడి చేసిన జైషే మహ్మద్ సహా పలు ముష్కర సంస్థలను కోలుకోలేని దెబ్బతీశాయి. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునే స్వేచ్ఛను సైనిక బలగాలకే వదిలిపెట్టినట్లు ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్న సందర్భంలో భారత వైమానిక దళం తొలి అడుగు వేసింది. ఇటీవలే పాక్ సరిహద్దుల వద్ద పూర్తిస్థాయి యుద్ధ కసరత్తులు చేసిన వాయుసేన ముష్కర మూకలపై కన్నెర చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తిష్టవేసిన ఉగ్రవాదులపై నేరుగా గురిపెట్టింది. పాక్ అండదండలతోనే శిబిరాలు ఏర్పాటు చేసుకుని భారత్లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ముష్కర మూకల శిబిరాలపై వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది.